మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనము చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తాం కదా. అలా చేయడం వల్ల దోమలు వస్తాయి, ఇంకా చాలా అపరిశుభ్రంగా ఉంటుంది అన్నమాట. సో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేసి ఏజెన్సీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళిపోతే బాగుంటుంది. అలా కాకుండా చెత్త పట్టుకెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే తీసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అది ఏంటంటే దోమలు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి. అలా చేయకూడదు ఫ్రెండ్స్. నాకు నచ్చలేదు. సో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా, నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటివి సిటీలో చాలా ఉంటాయి. సిటీలో ఏం చేస్తారంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోవడం వల్ల అసలు టైం ఉంటారు. సో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే చెత్త అక్కడ పట్టుకెళ్ళి అక్కడక్కడ పడేస్తారు. సో అలా వెళ్ళి ఏం చేస్తారంటే ఒక డస్ట్బిన్లో వేసి పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన ఎవరో వాళ్ళకి చెప్పండి మీ చెత్త వేసుకుని, లేదంటే బయట పెట్టండి, వాళ్ళు తీసుకుని వెళ్తారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా నీటి పాపం, వాళ్ళు కూడా అన్నం తినాలి కదా. పనులు ఆ చేతులకి ఆ చెత్త అంతా ముట్టుకుని వాళ్ళు గలీజ్గా చేస్తే వాళ్ళు కూడా మా చేతులతో ముట్టుకుని మళ్ళీ అన్నం తినాలి కదా. కొంచెం నీట్గా చేయాలని మనం అదేదో డబ్బుల కోసం రోడ్లు తెచ్చుకోవడం, ఆ చెత్త తెచ్చుకోవడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అనుకున్న వాళ్ళు తక్కువ ఏం కాదు కదా. వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మంచిగా మాట్లాడుతున్నాను. పాటలు అనిపిస్తుంది వాళ్ళ చెత్త. నిజానికి చెత్త ముట్టుకోవాలంటే ఎవరు ముందుకు రారు, అదే చెత్త ముట్టుకోవాలని అంటారు. సో అలాంటిది పిల్లల డైపర్లు ఇంకా చెత్తలు, నానా రకమైన చెత్తలు వాళ్ళు ముట్టుకుని వాళ్ళు ఎత్తి పాడేస్తున్నారంటే వాళ్ళు చేసే పని చాలా గ్రేట్. వాళ్ళకి యాడ్ సైడ్ చెప్తారు.